ఈ దేశంలో సామాన్యుడు కట్టే పన్నులతో జీతాలు తీసుకునే విఐపీల ప్రాణాలకే విలువ ఉందా? అత్యవసర పరిస్థితుల్లో ఉన్న ఒక గర్భిణీ ప్రాణానికి, ఆ గర్భంలో పెరుగుతున్న నూతన జీవానికి ఈ వ్యవస్థ ఇచ్చే గౌరవం ఇదేనా? రాజ్యాంగం అందరికీ సమాన హక్కులిచ్చింది. కానీ రోడ్డుపై వస్తే మాత్రం నువ్వు సామాన్యుడివి, పక్కకు తప్పుకో అనే విఐపీ అహంకారం ఇంకెన్నాళ్ళు కొనసాగాలి? సరిగ్గా ఇదే అహంకారాన్ని, ఇదే అరాచకత్వాన్ని ఎదిరిస్తూ బెంగళూరు నడి రోడ్డుపై ఒక సామాన్యుడు పౌరుడు గర్జించాడు. తన గర్భిణీ భార్య కోసం వ్యవస్థ నగ్నరూపాన్ని ప్రశ్నిస్తూ నిలబడ్డాడు. బెంగళూరుని ఐటీ హబ్గా పిలువబడే ఈ మహానగరంలో మానవత్వం మంట కలిసిన ఘటన వెలుగు చూసింది. ఓవైపు కారులో నరకయాతన అనుభవిస్తూ అత్యవసర చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లాల్సిన గర్భిణీ స్త్రీ, మరోవైపు కర్ణాటక గవర్నర్ దావర్చంద్ గెహ్లట్ కాన్వాయ్. ఇక్కడ ప్రాధాన్యత ఎవరికివ్వాలి? ప్రాణభయంలో ఉన్న సామాన్యుడికా, లేక రాజభోగాలు అనుభవించే విఐపీకా? ఇక్కడ పోలీసులు మాత్రం రెండో దానికే మొగ్గు చూపారు. విఐపీ రూట్ క్లియరెన్స్ పేరుతో ఏకంగా 30 నిమిషాల పాటు ట్రాఫిక్ను స్తంభింపజేశారు. ఆ ట్రాఫిక్ జామ్లో చిక్కుకుపోయింది ఆ గర్భిణి ఉన్న కారు. సమయం గడుస్తోంది. భార్య పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది. ఎంత బ్రతిమలాడినా కనికరించని కాకి చొక్కాలను చూసి ఆ భర్తలో సామాన్యుడు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ప్రాణాలను పణంగా పెట్టి కారు దిగాడు. నడి రోడ్డుపైనే నిరసనకు దిగాడు. రాజకీయ నాయకుల సమయం మాత్రమే కాదు, రక్తం కూడు చేసుకొని బతుకుతున్న సామాన్యుడి సమయం కూడా అంతే విలువైనది. తమ ప్రాణాలకు విలువ లేదా అంటూ పోలీసుల కళ్ళు తెరిపించేలా నిలదీశాడు. అవును, ఆయన అడిగిన దాంతో తప్పేముంది? ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు అన్న మాట కేవలం పుస్తకాలకే పరిమితమా? స్థానికులు కూడా ఆ భర్త వెనుక కొండంత అండగా నిలబడ్డారు. ఒక గర్భిణి అని కూడా చూడకుండా అరగంట పాటు రోడ్డు ఆపడం ఎలాంటి నాగరికత అని ప్రశ్నించారు. ఈ ఘటన కేవలం ఒక ట్రాఫిక్ జామ్ కాదు, మన వ్యవస్థలో పేరుకుపోయిన వికృత విఐపీ కల్చర్ పరాకాష్ట. ఈ పాలకుల కాన్వాయ్ల కోసం ఇంకెంతమంది సామాన్యులు రోడ్లపై ప్రాణాలు కోల్పోవాలి? సామాన్యులు తిరగబడితే ఎలా ఉంటుందో చూపించిన ఈ ఘటనతోనైనా కళ్ళు మూసుకుపోయిన పాలకులు, అధికారుల కళ్ళు తెరుచుకుంటాయా లేదా అనే విషయం భవిష్యత్తు నిర్ణయిస్తుంది. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి.